సో ప్రస్తుతం మనము సున్నం చెరువు మధ్యలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాము. సో ఈ ప్రస్తుతం ఈ గుడిని ఇంకా పెద్దగా చేస్తామంటూ హైడ్రా చెప్తుంది. అసలు ఏంటో ఈ వివాదం ఉంది ఇప్పుడు ఈ గుడి మధ్యలో. సో ఈ వివాదం ఏంటో అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరన్నా? వెంకటేష్. అసలు ఏంటన్నా ఇప్పుడు వివాదం ఏంటి అసలు గుడిపై? వివాదం మేడం, ఇది హైదరాబాద్ ఇంతకుముందు ఏం చెప్పారంటే మీరు గుడి డిస్టర్బ్ చేయమని చెప్పారు. పెద్ద దీని గురించి ఒక 20,000 మంది వరకు పోరాటం జరిగింది. తవ్వేసిరు, మ్యాక్సిమం మొత్తం తీసేయడానికి ట్రై చేసిరు, నైట్ తీసేయడానికి. బజరంగ్ బల్ వాళ్ళు, శివదత్ వాళ్ళు అందరూ హిందూ ధర్మంగా సాంప్రదాయ వాళ్ళు అందరూ వచ్చి కాపాడారు గుడి. కాపాడిన తర్వాత రంగనాథ్ గారు ఆ రోజు మమ్మల్ని పిలిచి ఏం చెప్పారంటే మీ గుడి మేము డిస్టర్బ్ చేయము, మా వర్క్ డిస్టర్బ్ చేయకండి అని చెప్పారు. ఫస్ట్ చెప్పిన తర్వాత మేము సైలెంట్గా మా పని మేము చేసుకున్నాం, మా పూజలు మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేసారు, వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. కొందరు ఏమంటారు అంటే గుడి మొత్తం తీసేసే ప్లానింగ్ ఉంది అని చెప్తారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గుడి 10/10 కడతామని చెప్తారు. కట్టడం అంటే కడతలేరు మేడం, ఇక్కడ స్తంభాలు పెట్టి గోపురం పెడతారంట. స్తంభాలు పెట్టి గోపురం పెట్టడానికి ఇల్లు పని కాదు కారణం, గుడి నిర్మాణం ఇది తరతరాలు ఉండాలి. మేమేమంటున్నాం, మేము కూడా ఫండ్స్ ఇస్తాం సార్, మేము కూడా ఇస్తాం ఫండ్స్. కట్టాలనుకుంటే అట్లా కట్టండి, లేకపోతే మీరు చెప్పారు కదా ఫస్ట్ ఒక మాట, మీరు కట్టుకోండి అని చెప్పి అట్లనే చెప్పండి, మేము కట్టుకుంటాం అని మేము అదే దాని గురించి చర్చిస్తుంటే ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఇక్కడ, ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు, చెరుకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారో వాళ్ళు ఏమంటారంటే మీరు ఇట్లనే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే మిమ్మల్ని జైలు పంపించాల్సి వస్తుంది, మిమ్మల్ని లోపడేయాల్సి వస్తుంది, మీరు చెప్తింటలేరు, రాత్రి తీసేస్తామని. అంటే మేము చెప్పినాం మీరు ఒక్కసారి గుడిది షెడ్డు ముట్టుకొని చూడండి, మమ్మల్ని లోపటి కాదు మా ప్రాణాలు తీసినా కానీ షెడ్ మేమే వేసినాం. షెడ్డు అక్క ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఉంది షెడ్. 30 సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉంది. నేను 30 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, మేమే చేస్తున్నాం, అన్నీ చూసుకుంటున్నాం. అయితే రంగనాథ్ గారికి చెప్పేది ఏంటంటే ఈ చెరువు పని చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే గుడి దగ్గరకు వచ్చేది మాత్రం రాకండి. గుడి దగ్గరకు వస్తే పాలరాతితో మంచిగా కట్టండి, లేదు మేము 4 స్తంభాలు పెట్టి కడతామంటే ఊరుకునేది లేదు. మా హిందూ ధర్మంగా ఎంతమంది అవుతున్నారో అంతమంది వచ్చి మళ్ళీ గలాటా చేసేదాకా చూడొద్దు. ఎందుకంటే మేడం ఇది దేవునికి సంబంధించింది, మా ఇంటికి సంబంధించింది కాదు, లక్షలాది భక్తులకు సంబంధించినది. దయచేసి ఎందుకంటే దీన్ని రాజకీయం చేయొద్దు. రాజకీయ నాయకుల్లాగా ఏదో ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని చెప్పారు. ఇప్పుడు అదే విధంగా మా గుడి తీసేస్తారేమో మాకు రోజు భయంతోనే ఉంటాం మేడం. మేము ఏం చెప్పాలి రంగనాథ్ గారికి, చెప్పేది ఒకటి చేస్తుండే చేసేది ఒకటి చేస్తున్నాడు. దయచేసి దీన్ని బయటికి తీసుకెళ్లాలని మీడియా మిత్రులకు మీకు అందరు కోరుకుంటున్నాం మేడం. మా భగవంతుని మా గుడి ఘనంగా కట్టాలంటే మీ సహకారం కూడా ఉండాలి. ఇదే మీడియా మిత్రులు కొద్దిగా బయట కూడా మా గుడి గురించి చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేడం. అంతే మేడం, పాలరాతితోని ఎంతైతే స్థలం ఉందో అంత స్థలంలో కడితేనే ఒప్పుకుంటాం, లేదు అంటే మేము కట్టుకుంటాం. అది మా దగ్గర చందాలు వేసుకొని 10 రూపాయలు తెచ్చినా సరే మా స్వామివారికి మేము కట్టుకుంటాం. ఆయనకు చేసుకోకపోతే మా జన్మ ఇది వ్యర్థం మేడం. ఆయన గురించి మేము చేసుకుంటాం, మీరు చేయాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నాం, గవర్నమెంట్కి మేము దయచేసి చెప్పాల్సింది ఏంటంటే చేయండి, కానీ మంచి చేయండి. ఇప్పుడు ఎట్లయితే బయట వాళ్ళ గురించి చెప్తారో మా హిందువుల గురించి కూడా అట్లనే చేయండి. మా హిందూ సాంప్రదాయం, మా ఆంజనేయ స్వామి గారి గురించి కూడా అంత పెద్ద గుడి కట్టండి. మీరేదో చిన్న కట్టేసి వెళ్ళకండి, మీరేదో స్తంభాలు పెట్టకండి. ఎందుకంటే 10 సార్లు కట్టాం గుడి, ఒకటేసారి కడతాం. అది మేము చెప్పాల్సింది అదే మేడం, కోరుకుంటున్నాం. స్వయంగానే ఉన్నది మేడం. నేను 30 సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాం ఇక్కడ. మేము 30 years అవుతుంది స్వయంగా, అప్పటి నుంచి ఇక్కడ అనుకున్నది వరకు మేడం. అంతెందుకు రంగనాథ్ గారికి తెలుసు గుడి తీసి అక్కడ పెడతామన్నారు. అదే స్వామివారు ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడనే ఉంటాడు అని మేము చెప్పినాం. మీరు తీయలేరు సార్. రంగనాథ్ గారు ఆయన ఒక హోదాలో ఉన్నాడు, హైడ్రా కమిషనర్. ఆయన తలుచుకుంటే ఎంత ఆయననే భగవంతుడు ఉండాలనుకున్నాడు కాబట్టి అక్కడే ఉన్నాడు. మేము ఒకటే చెప్పినాం, స్వామిని మీరు తీయలేరు, స్వామి దగ్గరికి మీరు రాలేరు అని చెప్పినాం. అదే జరిగింది. ఆయన దగ్గరికి రాలేరు, ఎవ్వరు రాలేరు, ఆయన దగ్గర టచ్ కూడా చేయలేరు, ముట్టుకోలేరు. ఆయన అంత పవర్ ఉంది మా స్వామి దగ్గర. మమ్మల్ని ఎన్నో ప్రయత్నాలు చేసిరు కానీ గుడి తీయాలని గుడి ముట్టుకోనియలేరు లాస్ట్కి వస్తే. అంత పవర్ ఉంది మేడం. అందు గురించి అయినా మేము దయచేసి మేము కోరుకోవాల్సింది ఒక్కటే, ఆయనకు మంచి కట్టండి గుడి కడితే. ఈ రాజకీయం చేసి ఏదో చేద్దామని మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది కోట్లు ఉంది మేడం. ఇది హైడ్రా వాళ్ళకు ఓపెన్ చేయనిస్తలేరు పార్కు. వాళ్ళు ఏం చేస్తారు అంటే గుడి పని నిర్మాణించి గుడి కొబ్బరికాయ కొట్టి పార్క్ ఓపెన్ చేద్దామని చూస్తారు. ఇదే పార్క్ మేడం, ఫ్లాట్లు ఉన్నాయి కదా మొత్తం. ఫ్లాట్స్ చెప్పుకోవడం కాదు మేడం, చూడండి బిల్డింగ్ కొట్టి మరి తవ్వేసారు చెరువు. అయితే జడ్జిమెంట్ ఆగి ఉంది. అయితే దాని గురించి అనే ఇప్పుడు మనకు ఓపెన్ చేయనిస్తలేరు పార్కు. వీళ్ళు కాంప్రమైజ్ లెటర్ ఇవ్వలేరు, సొసైటీ ఓపెన్ చేయనిస్తలేరు. అందుకే వీళ్ళు ఏమంటారు అంటే తమ గుడి కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. మేము ఒప్పుకుంటలేము దానికి. కడితే క్లియర్ కట్టండి, 6 నెలలుగా సంవత్సరం
మంచి కట్టండి గుడి, మేము కూడా చందాలు ఇస్తాం, మేము కూడా సహకరిస్తాం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు కడితే మేము ఒప్పుకోం, దానికి మాత్రం మేము ఒప్పుకోం మేడం, అంతే.